2 రోజులుగా దివాకర్ ఇంటి ముందు గోపాలం, అతని భార్య విమల, కూతురు లావణ్య పడిగాపులు కాస్తూ దివాకర్ను ఎంతగానో బ్రతిమాలుతున్నారు. స్నేహితుడివని నమ్మి ఆశ్రయం ఇచ్చినందుకు నన్నెలా మోసం చెయ్యాలనిపించిందిరా నీకు? రారా పోరా అన్నావంటే మూతి పళ్ళు రాలతాయి. అయినా నమ్మిన వాళ్లనే కదరా తేలిగ్గా మోసం చేసేది. నువ్వు నన్ను గట్టిగా నమ్మావు. అదే నమ్మకంతో నేను నిన్ను తేలిగ్గా మోసం చేశాను. దివాకర్, నా నగల వ్యాపారాన్ని, ఇంటిని, ఆస్తిని మొత్తం అన్నింటినీ రాయించుకున్నావు. బాధగా ఉన్నా నేను బ్రతకాలి కదా. కొంత డబ్బప్పుగా ఇవ్వు. నేను మళ్ళీ వ్యాపారం చేస్తాను, విజయం సాధిస్తాను. నువ్వు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగిస్తాను. నేను నీలాగా వెర్రివాణ్ణి కాదురా, నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి. పో ఇక్కడి నుండి. నాకు మళ్ళీ మీ ముఖాలు చూపించకండి. అన్నయ్య, నీకు అన్నం పెట్టిన ఈ చేతులను జోడించి అడుగుతున్నాను, మమ్మల్ని వీధి పాలు చెయ్యకండి. అవును మామయ్య, మా డబ్బు, మా నగలు, మా ఆస్తి, మా ఇల్లు ఏది మాకివ్వకపోయినా పర్వాలేదు మామయ్య. కానీ మా నాన్న అడుగుతున్నా ఆ చిన్న సాయం చెయ్యండి మామయ్య అని ఎంతగా బ్రతిమాలినా దివాకర్ మనస్సు కరగలేదు. ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. 3వ రోజు ఆ రోజు. ఆ ఊరి వాళ్లు గోపాలం కుటుంబాన్ని చూసి జాలిపడటం లేదు. అయ్యో అని దగ్గరికి తీయటం లేదు. 3 రోజులుగా ఏమీ తినటం లేదని అన్నం కూర పెట్టటం లేదు. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అనుకుంటూ వాళ్ల పనులు చూసుకుంటున్నారు. ఆకలికి తట్టుకోలేక 4వ రోజున నమ్మిన స్నేహితుడు మోసం చేశాడన్న బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ గోపాలం తన భార్య విమల, కూతురు లావణ్యని తీసుకుని ఆ ఊరి పెద్ద మనిషి చలపతి ఇంటికి వెళ్లాడు. చలపతి గోపాలం కుటుంబాన్ని చూసి, ఏమిటి గోపాలం, భార్య కూతుర్ని తీసుకుని ఇలా వచ్చావు? అయ్యా, ఆకలితో నా కూతురు అల్లాడిపోతుంది. కొంచెం అన్నం పెట్టి కాసిన్ని నీళ్ళివ్వండి బాబు అని బ్రతిమాలింపుగా అడుగుతాడు గోపాలం. అప్పుడు చలపతి కాసింత హేళనగా, ఏమిటి మీరడిగేది? ప్రముఖ నగల వ్యాపారం చేసే గోపాలం బాబు గారి కూతురు లావణ్య ఆకలితో అల్లాడుతున్నదా? అయ్యయ్యో, ఎంత కష్టకాలం వచ్చింది. అయినా మీలాంటి ధనవంతుల బిడ్డ మాలాంటి పేదవాళ్ల ఇంటి అన్నం ఎలా తింటుంది బాబు? మా ఇంటి నీళ్లు ఎలా తాగుతుంది బాబు అని అనగానే లావణ్య చలపతి ముందుకు వచ్చి ఆకలి బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడించి, పెద్దయ్యా, 10 రోజుల కిందట డబ్బుందన్న పొగరితో మాట్లాడుతూ అన్నాన్ని దూరంగా విసిరేసిన ఆ లావణ్య ఏనాడు చనిపోయింది. అవును పెద్దయ్యా, మా మీద జాలి, దయ చూపించండి. ఎంతో ప్రేమతో, అభిమానంతో అప్పుడు మీరు చూపించిన ఆదరణని అర్థం చేసుకోలేకపోయాం. ఇప్పుడు ఆకలితో మీ ఇంటి ముందు నిలబడ్డాం. మీరెన్నిసార్లు మన్నించమని అడగమన్నా అడుగుతాను పెద్దయ్యా. కాని ఆకలితో ఉన్న నా కూతురు లావణ్యకి మాత్రం కొంచెం అన్నం పెట్టండి. అయ్యా, ఈ ఆకలిని తట్టుకోవటం నా వల్ల కాదు. చివరకు బిచ్చగత్తె అనుకొని కొంచెం అన్నం పెట్టండి అని గోపాలం, విమల, లావణ్య ముగ్గురు బ్రతిమలుతుంటే చలపతికి జాలి, దయ కలిగాయి. అన్నపూర్ణ, గోపాలం, విమల, లావణ్య వచ్చారు. ముగ్గురికి భోజనాలు ఏర్పాటు చేయన్నపూర్ణ అని చెప్పగానే గోపాలం, విమల, లావణ్య సంతోషిస్తారు. ఇంట్లో నుండి అన్నపూర్ణ బయటకొచ్చి కోపంగా వాళ్లని చూస్తూ, డబ్బుందన్న పొగరుతో ఒకప్పుడు వాళ్లు మనకు చేసిన హేళనని, అవమానాన్ని మర్చిపోయారా? ఇప్పుడు వాళ్లు ఆకలితో ఉన్నామని చెప్పగానే జాలితో అన్నం పెట్టమని చెప్తున్నారు. అమ్మా, అప్పుడు డబ్బున్న పొగరుతో ఉన్నాం. మీ ప్రేమని, అభిమానాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాం. నమ్మిన నా స్నేహితుడు నన్ను మోసం చేసి నగల వ్యాపారాన్ని, ఆస్తిని, ఇంటిని అన్నింటినీ తన సొంతం చేసుకున్నాడు. నన్ను, నా కుటుంబాన్ని అనాథలా రోడ్డు మీద వదిలేశాడు. ఇప్పుడు ఆకలితో ఉన్నారు కాబట్టి అన్నీ అర్థం చేసుకుని అన్నం కోసం, నీళ్ల కోసం వచ్చారా? అన్నపూర్ణ, ఎలా వచ్చినా, ఎందుకు వచ్చినా వాళ్లు మన ఇంటి ముందుకి వచ్చి ఆకలిని అన్నం పెట్టమని అడుగుతున్నారు. పెట్టు. మన్నించండి, నేనెప్పుడూ మీ మాట కాదనలేదు, అనను కూడా. కాని వీళ్ల విషయంలో మాత్రం నేను కాదంటున్నాను. నన్నర్థం చేసుకోండి అని చెప్పగానే చలపతి మరో మాట మాట్లాడలేదు.
గోపాలం, విమల, లావణ్య ఎంతో ఆకలితో ఉన్నప్పటికీ అన్నపూర్ణమ్మ మనసుకు డబ్బున్నప్పుడు మాటలతో, చేష్టలతో తాము చేసిన గాయపు మచ్చ అలాగే ఉండిపోయిందని అర్థం చేసుకుని ముగ్గురు దండం పెట్టారు. మీరెంత బాధపడ్డారో మాకిప్పుడిప్పుడే అర్థమైంది అన్నపూర్ణమ్మ గారు. ఇక మా ఆకలి గురించి మీ మనసును మరింతగా నొప్పించలేం. మేము వెళ్తాం, మమ్మల్ని మన్నించండి అని చెప్పి అక్కడి నుండి బాధతో ముందుకు నడుస్తూ వెళ్తుంటారు. నగల వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బుని చూసి మురిసిపోయాం. కాని ఆ డబ్బు వల్ల మనం మన చుట్టూన్న వాళ్లని హేళన చేస్తున్నామని, అవమానిస్తున్నామని అస్సలనుకోలేదు కదా విమల? అవునండి, ఎవ్వరడిగినా ఏదీ లేదనకుండా ఇచ్చే అన్నపూర్ణమ్మ గారికి కూడా మన మీద కోపం వచ్చిందంటే మన ప్రవర్తన ఎంత దారుణంగా ఉండేదో, ఎంత నీచంగా ఉండేదో ఊహించుకుంటుంటే చాలా బాధగా ఉంది. మీతో పాటు నన్ను కూడా మీలాగే తయారు చేశారు. ఎప్పుడు చూడు మనం డబ్బున్న వాళ్ళం పొగరుగా ఉండాలి, అహంకారంగా ఉండాలి, పేదవాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళని హేళన చెయ్యాలని చెప్పారు తప్ప అందర్నీ ప్రేమించాలని, అభిమానంగా ఉండాలని చెప్పలేదు కదా నాన్న? అవును తల్లి, తప్పు మాదే. ఇక మనం ఈ ఊళ్ళో ఉండలేం, అలాగే బ్రతకలేం. అడవి మార్గం గుండా పొరుగురికి వెళ్లిపోదాం విమల. అక్కడ ఏదో ఒక పని చేసుకుని బ్రతికే అవకాశం ఉంటుంది. సరే పదండి. నాన్న, అడవంటున్నారు, తినడానికి ఏవైనా పళ్ళు కనబడితే కోసివ్వాలి నాన్న. అలాగే తల్లి అని ముగ్గురు అతి కష్టం మీద అడవి మార్గం గుండా నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తుంటారు. అలా కొంత దూరం వెళ్లిన తరువాత ముగ్గురికి బాగా దాహం వేస్తుంది. ఒక చెట్టు కింద ఆగి నీళ్ల కోసం చూస్తారు. ఎక్కడా నీళ్లు కనిపించవు. నాన్న, చాలా దాహంగా ఉంది, నీళ్లు కావాలి నాన్న. నేను వాటి కోసమే చూస్తున్నాను తల్లి, ఎక్కడా కనిపించట్లేవు. మరి కాస్త ముందుకు వెళ్లి చూద్దాం అని మరింత ముందుకు నడుస్తాడు గోపాలం. అతని వెనకాలే విమల, లావణ్య కూడా ఓపిక తెచ్చుకొని నడుస్తుంటారు. ఇంకెంత దూరం నాన్నా? చూస్తున్నాను తల్లి అని దిక్కులు చూస్తున్న గోపాలానికి కొద్ది దూరంలో ఒక నీళ్ల కొలను కనిపించింది. చాలా సంబరమనిపించింది. సంతోషిస్తూ, అమ్మా లావణ్య, అదిగో అక్కడ నీళ్లున్నాయి, వెళ్ళి తాగుదాం అని చెప్పి నీటి కొలను దగ్గరికి భార్యని, కూతుర్ని తీసుకొస్తాడు. ముగ్గురు సంతోషంగా నీళ్లు తాగాలని కొలనులోకి చూస్తారు. ఆ కొలనులోని నీటిలో చాలా పురుగులు కనిపిస్తాయి. దాంతో వాళ్లకు ఆ నీళ్లు తాగాలనిపించలేదు. కాని దాహంతో గొంతెండిపోతుంది. ఇన్ని పురుగులున్న నీళ్లని ఎలా నాన్న తాగేది? బ్రతకాలంటే తప్పదు తల్లి. నేను తాగలేను నాన్న. పురుగుల నీళ్లు తాగి చనిపోయేదానికంటే దాహంతో ఇలాగే చనిపోవటం మంచిది. మరింత ముందుకు వెళ్లి చూద్దాం పదండి. నాకెందుకో ఈ చుట్టుపక్కల పంట పొలాలున్నట్టుగా అనిపిస్తుంది. అయితే పదండి అని చెప్పి ముగ్గురు ఆ నీటి కొలను దగ్గరి నుండి నడుచుకుంటూ మరికొంత దూరం వెళ్లగానే పచ్చని పంట పొలాలు కనిపిస్తాయి. వాళ్లకు చాలా సంతోషమేసింది. నాన్న, పచ్చని పంట పొలాలున్నాయంటే ఖచ్చితంగా బావి ఉంటుంది. మనం ఆ బావిలో నీళ్లు తాగొచ్చు. బావి ఎక్కడుందో చూడు నాన్నా. చూస్తున్నాను తల్లి అని చెప్పి దిక్కులు చూస్తున్న గోపాలానికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. అమ్మ లావణ్య, అక్కడ చెట్టుందంటే బావి అక్కడే ఉండుంటుంది. పదా తల్లి, వెళ్లి నీళ్లు తాగుదాం అని చెప్పి విమల, లావణ్యని తీసుకుని చెట్టు దగ్గరికి వస్తాడు. అక్కడ వాళ్లకి నీళ్లకుండా అన్నం డబ్బా కనిపిస్తుంది. గోపాలం నీళ్లు తాగుతాడు. లావణ్య మాత్రం డబ్బా తెరిచి చూస్తుంది. అందులో అన్నం, ఆవకాయ పచ్చడి కనిపిస్తుంది. అంతే, ముగ్గురి ముఖాలు సంతోషంగా విచ్చుకుంటాయి. అప్పుడు వాళ్లకి ఆకలి గుర్తొస్తుంది. ఇలా ఇవ్వు తల్లి, ముద్దలు కలిపి పెడతాను, ముగ్గురం తినొచ్చు అని చెప్పగానే లావణ్య ఆ డబ్బాని తల్లి విమలకిస్తుంది. విమల ముద్దలు కలిపి భర్త గోపాలానికి, కూతురు లావణ్యకి పెడుతూ తను కూడా తింటూ ఉంది. అప్పుడే వాళ్ల దగ్గరికి ఆ పొలం యజమాని వీరయ్య వచ్చాడు. తన అన్నం తింటున్న ముగ్గురిని చూశాడు. ఆ ముగ్గురు చేతులు జోడించి దండం పెట్టారు. తినండి తినండి, ఎక్కడి నుండొస్తున్నారో, చాలా ఆకలి మీదున్నట్టున్నారు అని అంటూ ఉండగా ఒక పాము పొలంలో నుండి వీరయ్యను కాటువేసింది. అంతే, వీరయ్య నురగ కక్కుతూ అడ్డం పడతాడు. అప్పుడు గోపాలానికి
తిరిగి పొలంలో వెళ్తున్న పాము కనిపించింది. అయ్యా, తమరిని పాము కరిచింది. నీకు ఎడ్ల బండి కట్టడం వస్తే అదిగో అక్కడ ఎడ్లున్నాయి, ఎడ్ల బండి కట్టు. అలాగే వీరయ్యా అని చెప్పి గోపాలం ఆలస్యం చేయకుండా ఎడ్లు తీసుకొచ్చి బండి కట్టాడు. మట్టి రోడ్ల మీద ఎడ్ల బండిని తోలుతూ ఊళ్ళో ఉన్న నాటు వైద్యుని దగ్గరికి తీసుకొచ్చారు. వైద్యుడు వీరయ్యని పరీక్షించి పసరుమందు రాశాడు. కొంత సమయం తరువాత నాటు వైద్యుడు గోపాలం, విమల, లావణ్యల దగ్గరికి వచ్చి సమయానికి తీసుకొచ్చారు, వీరయ్య బ్రతికాడు అని చెప్పగానే వీరయ్యని తీసుకుని అతనింటికొస్తారు. ఇక వీరయ్యతో ఉంటూ పొలం పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. పూర్వం నారాయణపురం అనే ఊర్లో పెళ్ళీడొచ్చిన గోపాలమనే యువకుడు ఉండేవాడు. గోపాలం పనిమంతుడు. చనిపోయిన తన తండ్రి సంపాదించి ఇచ్చిన పొలాన్ని దున్నుకుంటూ, ఆవుల్ని కాచుకుంటూ, తల్లి దేవమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. చీకటి పడగానే స్నేహితుడైన చంద్రంతో కలిసి రచ్చబండ దగ్గర కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఇది గోపాలం దినచర్య. మొత్తం మీద ఈరోజు నువ్వు అనుకున్నట్టుగా నీ నెయ్యి వ్యాపారం సాగలేకపోవడానికి ఆ అందమైన అమ్మాయే కారణం అంటావు, అంతేనారా చంద్రం? అందమా? అది మామూలు అందం కాదురా గోపాలం. అంత అందమైన అమ్మాయిని ఇంతవరకు నేను భూమి మీదే చూడలేదంటే నమ్ము. అవునా? దేవకన్యలా ఉందా? అవునరా గోపాలం. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అందం, అదృష్టం, ఆస్తి మూడు ఉండాలి. మనకందని వాటి గురించి మనం ఎందుకు ఆశపడ్డాం? మనకి ఉన్నంతలో తృప్తిగా బ్రతకొచ్చు. నేను ఆశపడ్డం తప్పురా. ఎందుకంటే నాకు ఆస్తి లేదు, అందం లేదు, అంతకు మించి అదృష్టమూ లేదు. కానీ ఇవన్నీ నీకున్నాయి. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవటంలో ఏమాత్రం సందేహపడమాకు. అరే, పెళ్ళనేది నువ్వు నేను అనుకున్నట్టుగా జరిగేది కాదురా. విధాత మన నుదుటి మీద ఎలా రాస్తే అలా జరుగుతుంది. నువ్వు ఈ మాట ఆ అమ్మాయిని చూసిన తర్వాత చెప్పరా, అప్పుడింటాను అని ఆ స్నేహితులిద్దరూ ఆ అందమైన అమ్మాయి గురించి కాసేపు మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు బయలుదేరి వెళ్తారు. ఇంటివైపు నడుస్తున్న గోపాలానికి చంద్రం చెప్పిన ఆ అందమైన అమ్మాయిని ఒకసారి చూడాలి అనే కోరిక కలుగుతుంది. రేపు ఏదో ఒకటి అమ్మకి చెప్పి చంద్రంతో కలిసి ఆ అందమైన అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలి అని గోపాలం అనుకుంటూ బుద్ధిగా ఇంటికొచ్చి తల్లి చేసి పెట్టిన భోజనం తింటూ ఉంటాడు. బాబు గోపాలం, నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నానురా. నాకు తెలుసమ్మా, నా పెళ్లి గురించే కదా. అవును బాబు, మనకి బాగా తెలిసిన ప్రభాకర మావయ్య నీకొక మంచి సంబంధం తీసుకొచ్చాడు. రేపా మంచి రోజు, వెళ్ళి ఆ అమ్మాయిని చూసొద్దాం బాబు, ఏమంటావ్? మరికొన్ని రోజులు ఆగుదామమ్మా. లేదు బాబు, ఇప్పటికే ఆలస్యమైపోయింది. మీ నాన్నగారు కాలం చేసి 2 ఏళ్ళు అవుతుంది. నా ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు. ఒకవేళ మీ నాన్నగారే బతుకుంటే ఇప్పటికే నీ పెళ్ళి అయిపోయేది. కోడలు ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతూ ఉండేది. అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. కానీ బాబు గోపాలం, రేపు మనం పెళ్లి చూపులకెళ్తున్నాం అంతే అని తల్లి చెప్పిన మాటకి ఎదురు చెప్పలేకపోతాడు గోపాలం. తన మనసులోని మాటని ధైర్యం చేసి చెప్పుంటే గోపాలం జీవితం తృప్తిగా సాగేది. కాని చెప్పలేకపోయాడు. అదే అతడు చేసిన పొరపాటు. ఆ పొరపాటుతోనే తన జీవితాన్ని అసంతృప్తి చేసుకున్నాడు. ఇక మరుసటి రోజున తల్లి దేవమ్మ బాగా తెలిసిన ప్రభాకరంతో కలిసి వెంకటాపురంలోని చిన్నరామయ్య ఇంటికి వెళ్లాడు గోపాలం. అక్కడ పలకరింపులయ్యి అయ్యాక చిన్నరామయ్య దంపతులు తన కూతురు అందాల భరిణి అలివేనిని తీసుకొచ్చారు. దేవమ్మకి, ప్రభాకరానికి ఆ అమ్మాయి బాగా నచ్చింది. బాబు గోపాలం, అమ్మాయిని చూడు. చూడు గోపాలం, చుక్కలాంటి అమ్మాయి వచ్చింది, ఇద్దరూ బావుంటారు అని చెప్పగానే గోపాలం అలివేనిని చూశాడు. కాని గోపాలం కంటికి అలివేని అంత అందంగా కనిపించలేదు, మనసుకి నచ్చలేదు. అలివేని గోపాలాన్ని చూసి సిగ్గుపడింది. అప్పుడు గోపాలం, చంద్రంగాడు చెప్పినట్టు ఈ అమ్మాయి దేవకన్యలా లేదు. కొంచెం అందంగా ఉంది, చూడ్డానికి బావుంది, కానీ పెళ్లి చేసుకోవటానికి దేవకన్యలాంటి అందమైతే లేదు.
నాకు అలాంటి అమ్మాయి కావాలి, ఇప్పుడైనా అమ్మకి చెప్పాలి అని అనుకుంటూ తల్లి దేవమ్మని చూస్తాడు. అప్పటికే దేవమ్మ గోపాలం యొక్క మౌనాన్ని అంగీకారంలా అర్థం చేసుకుంది. అన్నయ్య గారు, మా అబ్బాయికి మీ అమ్మాయి అలివేణి బాగా నచ్చింది అని చెప్పేస్తుంది. ఇక గోపాలం తల్లి తన అభిప్రాయాన్ని చెప్పేసరికి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. చిన్న రామయ్య గారు, మీ అమ్మాయి అలివేనికి మావాడు నచ్చితే మనమిక మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. అన్నయ్య గారు, అమ్మాయి సిగ్గుని చూస్తుంటే మా వాడు నచ్చాడని నాకు అర్థం అవుతుంది. ఏం అలివేణి అని దేవమ్మ అడగగానే అలివేని ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. మిగతా విషయాలు పెద్దవాళ్లు మాట్లాడుకొని ఒక మంచి రోజున గోపాలానికి అలివేనికి పెళ్లి చేస్తారు. అలివేని కాపురానికొచ్చింది. తన తల్లి కోసం లేని ప్రేమని చూపించటం మొదలుపెట్టాడు గోపాలం. అలివేని, వంట చాలా బాగా చేశావు. మా అమ్మ చేతి వంటలాగే ఉంది. కడుపు నిండా తిన్నాను అని చెప్పగానే అలివేని మురిసిపోయేది. తల్లి సంతోషపడేది. పొలం పనికి వెళ్ళినా, పశువుల కాపలాకి వెళ్ళినా, రాత్రిపూట పూలు తీసుకొచ్చి అలివేనికిచ్చేవాడు గోపాలం. అలివేని మరింతగా పొంగిపోయేది. తల్లి దేవమ్మ కూడా కొడుకు కోడలు సంతోషంగా ఉండటం చూసి ఆనందపడేది. ఒకరోజున, బాబు గోపాలం, నీకు పెళ్లి చేసి నిన్నొక ఇంటి వాణ్ణి చేశాన్రా. నా బాధ్యత తీరింది. ఇక నేను కాశీ యాత్రకి బయలుదేరుతున్నాను. ఇద్దరూ కలిసిమెలిసి చక్కగా కాపురం చేసుకుంటా సంసారాన్ని సాగించండి అని చెప్పి దేవమ్మ కాశీయాత్రకు వెళ్ళిపోతుంది. తనకు ఏమాత్రం ఇష్టం లేకుండానే అంతా జరిగిపోయినందుకు గోపాలానికి చిరాగ్గా ఉండేది. ఇప్పుడు ఇంట్లో తల్లి కూడా లేకపోయేసరికి అలివేని మీద కోపాన్ని చూపించటం మొదలుపెట్టాడు. అలివేని, ఏం వంట చేశావు నువ్వు? అసలు దీన్ని ఎలా తింటారు అని అనటంతో అలివేని మొదటిసారి భర్త కోపాన్ని చూసి భయపడిపోతుంది. అన్ని బాగానే చేశానండి. ఉప్పు కారం అన్ని సరిపోయేలా వేశాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనే కావాలని నీతో గొడవ పెట్టుకోవాలని అబద్ధం చెప్తున్నానంటావా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. నేను అని అలివేని చెబుతున్నా పట్టించుకోకుండా పొలానికి వెళ్ళిపోతాడు. అయ్యో, తినకుండానే పొలానికి వెళ్తున్నాడు అని అలివేని బాధపడుతూ మళ్లీ వంట చేసింది. డబ్బాలో అన్నం గట్టుకుని పొలం దగ్గరికొచ్చింది. పొలం పని చేస్తున్న గోపాలం అలివేనిని చూసి అయిష్టంగా తన దగ్గరికి వచ్చాడు. ఇంకా నా మీద మీకు కోపం పోలేదా? నీ మీద నాకెందుకు కోపం? నా మీద నాకే కోపంగా ఉంది. నేను రామచంద్రపురంలో ఉండే దేవకన్య లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం అని చెప్పగానే అలివేని బాధపడింది. తన చేతిలో అన్నం డబ్బా అప్రయత్నంగానే జారిపోయింది. అలివేని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంటే మీ ఉద్దేశం నేను? అవును, నువ్వు అందంగా లేవు. నువ్వు నాకు నచ్చలేదు. నీతో పెళ్లి నాకు అసలు ఇష్టమే లేదు. నీతో కాపురం నాకు ఇష్టం లేదు. అసలు నీతో ఉండటమే నాకు ఇష్టం లేదు. నీతో జీవితం నాకు తృప్తిగా లేదు. చాలా అసంతృప్తిగా ఉంది అని గోపాలం ఆవేశంగా చెబుతుంటే అలివేని మనస్సు ముక్కలైపోతుంది. ఏడుస్తూ అక్కడ్నుంచి ఇంటివైపు నడిచింది. గోపాలానికి పొలం దగ్గర పని చెయ్యాలి అనిపించలేదు. ఆవుల్ని తీసుకుని మేత కోసం అడవిలోకి వెళ్ళాడు. అవి చక్కగా పచ్చని గడ్డిని మేస్తున్నాయి. గోపాలానికి బాగా ఆకలిగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చీకటైంది. గోపాలం ఇంటికి వచ్చాడు. అప్పటి వరకు ఏడుస్తున్న అలివేని కన్నీళ్లను తుడుచుకుని గోపాలాన్ని చూస్తుంది. అన్నం పెడతాను రండి అని చెప్పగానే గోపాలం ఆకలి మీదుండటంతో ఏమీ మాట్లాడకుండా వెళ్లి భోజనానికి కూర్చుంటాడు. అలివేని అన్నం పెడుతుంది. గోపాలం తింటాడు. కనీసం అలివేనిని నువ్వు తిన్నావా అని కూడా అడగలేదు. వెళ్ళి పడుకుంటాడు. అలివేని అతని దగ్గరికొస్తుంది. ఏవండి, అందంగా లేని నాతో మీరు సంతోషంగా కాపురం చేయలేరని అర్థమైంది. అందుకే నేను మా పుట్టింటికి వెళ్దామని అనుకుంటున్నాను. ఆ పంచే, కనీసం నిన్ను చూడకుండానైనా ఉంటాను అని చెప్పి నిద్రలోకి జారుకుంటాడు గోపాలం. అలివేని మాత్రం ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. తెల్లారిన తర్వాత అలివేని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. గోపాలం సంతోషపడుతూ రామచంద్రపురంలోని దేవకన్య దగ్గరికి వెళ్తాడు. అతను అనుకున్నట్టుగానే ఆ అమ్మాయి దేవకన్యలా ఉంది. ఆమె పేరు సుకన్య. దేశ సంచారం చేస్తూ జీవించేది ఆ అమ్మాయి. గోపాలంతో ప్రేమగా మాట్లాడుతూ
అతని దగ్గర నుంచి ఆస్తి మొత్తాన్ని అమ్మించి డబ్బుల్ని నగల్ని తీసుకొని ఒక రోజున ఇలా అంటుంది. నీ దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, నగలు లేవు, పైగా నువ్వు పెద్ద అందగాడివి కూడా కాదు. నేనెలా ఉన్నానో అలాంటి వాడినే కదా నేను కోరుకునేది అని చెప్పగానే గోపాలం మనసు ముక్కలైపోతుంది. బాధపడుతూ గోపాలం కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇది మోసం. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నా ఆస్తి మొత్తాన్ని అమ్మించి ఆ డబ్బుల్ని నగల్ని తీసుకున్నావు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇది నీకు సరైంది కాదు సుకన్య నేను వాటి గురించి పెద్దగా ఆలోచించను. ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి బయటకు గెంటేస్తుంది సుకన్య. అప్పుడు గోపాలానికి తన భార్య అలివేని గుర్తొస్తుంది. అందమని నన్ను ఇష్టపడి నాతో 3 ముళ్ళు వేయించుకొని నా కోసం తన వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన నా భార్య అలివేనిని బాధపెట్టి బయటకు పంపించినందుకు నాకిలాగే జరగాలి. ఎక్కడ నాకు తృప్తి దొరుకుతుందని అనుకున్నానో అక్కడే అసంతృప్తి లభించింది. ఏది నేను అసంతృప్తి అని అనుకున్నానో అదే నాకు తృప్తినిస్తుంది. నాకే కాదు, పరాయి స్త్రీ అందం కోరుకునే ప్రతి మగాడికి ఇదే జరుగుతుంది. నేను చేసిన తప్పు మరెవరూ చేయొద్దు. నేను వెంటనే నా భార్య దగ్గరికి వెళ్తాను అని పుట్టింట్లో తన భార్య అలివేని దగ్గరికి వెళ్తాడు గోపాలం. తన కోసం వెతుక్కుంటూ వచ్చిన భర్తను చూడగానే అలివేనికి చెప్పలేని ఆనందం, సంతోషం కలుగుతుంది. వెంటనే మురిసిపోతూ ఇలా అంటుంది. ఏమండి, నా కోసం వచ్చారా? అవునలివేని, నీకోసమే వచ్చాను. నా సంతోషం, నా బాధ, నా వెలుగు, నా జీవితం, నా తృప్తి అన్నీ నువ్వేనని అన్నీ పోగొట్టుకున్న తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. పోయిన ఆస్తి గురించి నాకు ఎలాంటి బాధ లేదండి. మీరున్నారు, అంతే చాలు. తిరిగి మనం మళ్ళీ సంపాదించుకుంటాం అని ధైర్యం చెప్పి భర్త గోపాలాన్ని తీసుకుని తన అత్తగారి ఊరికి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఆస్తి అంతస్తు అన్నీ కోల్పోయినా సరే ఒక పాకలో సంతోషంగా ఉంటూ ఇద్దరూ కష్టపడుతూ ఆనందంగా జీవిస్తూ తృప్తిగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.